అనుకుంటా అంటారు. ఇప్పుడు చూస్తుంటే కూడా అలాగే కనిపిస్తుంది. మొండిగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ సీట్ల కేటాయింపులో. రాజీనామాల విషయంలో కూడా అలాగే ఉంటారా? ఏమన్నా బుజ్జగిస్తారా? రేపొద్దున రాజీనామాల్లో పెరిగితే ఇంకో 2 లిస్టులు రిలీజ్ అయిన తర్వాత ఒక అడుగు వెనక్కి వేసి వాళ్ళని నిలువరించే ప్రయత్నం అసలు ఉంటుందనుకోవచ్చా, ఉండదా? మొండితనము, మూర్ఖత్వము, సంస్కరణ, ఈ మూడిట్లలో జగన్ది సంస్కరణ. ఇక్కడ మొండితనం ఎప్పుడంటే నువ్వేంది ఇప్పుడు నీ వల్ల కాదు ఇది అని చెప్పేటువంటి చిరాకు పడేటువంటిది మొండితనం అవుతుంది. మూర్ఖత్వం అంటే ఇక నేను తీసుకున్న నేను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నాడు. ఇది ప్రచారంలో ఉన్నది అతనిది. బట్ అతను తీసుకొస్తున్నది చెప్తున్నటువంటి మాటని సరిగ్గా అవగాహన చేసుకుంటే ఇప్పుడు సింపుల్ లాజిక్ అండి. గుజరాత్లో 70 సీట్లు మార్చారు, మళ్ళీ అధికారంలోకి వచ్చిందిగా. మధ్యప్రదేశ్లో 60 సీట్లు మార్చింది బీజేపీ, అధికారంలోకి వచ్చిందిగా. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 40 నుంచి 50 మార్చింది. మంత్రులకి, మాజీ ముఖ్యమంత్రులకు తీసేశారు. మాజీ ముఖ్యమంత్రుల సీట్లు తీసేసింది బీజేపీ, అధికారంలోకి వచ్చింది. వాళ్ళు లేకపోతే ఏదో అనుకున్నారు, ఏమైంది? నిన్న కాక మొన్న తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ చేసిన పని ఏంటి? భయపడింది, మారిస్తే ఏమైపోతుందో ఈ గొడవ అంతా లొల్లేందుకు అని చెప్పేసి భయపడి మార్చకపోవడం వల్ల మార్చిన 12 9 గెలిచారు, మార్చకపోయిన 32 ఓడిపోయారు. దాంతోనే అధికారాన్ని కోల్పోయింది. కాబట్టి ఇందులో 2 ఉంటాయి.